సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి నేటి ప్రధాన వక్త మేధావి కవి గాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ దేశపతి శ్రీనివాస్ గారికి, అలాగే మరి ఇంతకుముందు చాలా చక్కగా మాట్లాడి మనందరికీ అద్భుతంగా దాశరథి గారి రచనల్లో ఉండే ఫిలాసఫీని చాలా చక్కగా చెప్పిన మరి కోటేశ్వరరావు గారు, అలాగే మరి దాశరథి గారి సినిమా పాటల్లో ఉన్న గొప్పతనాన్ని మనందరికి కూడా సోదాహరణంగా వివరించిన శరత్ చంద్ర గారు, అలాగే మరి వేదిక మీద ఆశీర్లైన వజ్జల శివకుమార్ గారు, అలాగే మిగతా పెద్దలందరూ మరి గట్టు యాదవ్ గారు, శ్రీధర్ గారు, భాస్కర్ గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, మరెందరో సుబ్బయ్య గారు, మరెందరో మరి గొప్ప వ్యక్తులు, వేదిక కింద ఉన్న మేధావులు, ముఖ్యంగా ఇంతకుముందు చాలా గొప్పగా పాట పాడిన సత్తార్ గారు, అలాగే మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొక్కసారి జై తెలంగాణ. మిత్రులారా, మరి ఒక 15 రోజుల క్రితం అనుకుంటాను పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మీరు ఏమైనా చేయండి కానీ 29 మాత్రం బ్లాక్ చేసుకోండి మీ క్యాలెండర్లో అన్నారు. వారు సందర్భం చెప్పలేదు, కానీ తర్వాత నేను వారి ద్వారానే తెలుసుకున్న దాశరథి గారి జయంతి ఉత్సవాలను మరి వనపర్తి కేంద్రంగా చేయబోతున్నామని చెప్పారు. ఈరోజు మరి ఈ సభకు వచ్చినందుకు నాకు ఒక విషయం చాలా గొప్పగా అనిపించింది. హైదరాబాద్ ఆడియన్స్ కన్నా మీరు గొప్ప ఆడియన్స్ వనపర్తి. ఎందుకో మీకు చెప్తాను. హైదరాబాద్లో ఇలాంటి మీటింగులు జరిగితే అందరి తలలు కిందికి వేయబడి ఉంటాయి. ఎందుకు చెప్పండి? మొబైల్ ఫోన్ చూసుకుంటూ, వాట్సాప్లో స్టేటస్ చెక్ చేసుకుంటూ, ఫేస్బుక్ బ్రౌజ్ చేసుకుంటూ, ఇంకా టెక్స్టింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ వనపర్తిలో ఇక్కడ భక్తులు మాట్లాడే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వింటూ, అందులో భావాన్ని ఆస్వాదిస్తూ మీ మనసులన్నింటినీ కూడా ఈ వక్తల మీదనే కేంద్రీకరించారు, లగ్నం చేశారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన చెప్తున్నాను. మరి శరత్ చంద్ర గారు మాట్లాడుతున్నప్పుడు నేను పక్కలే కూర్చున్న దేశపతి శ్రీనివాస్ గారిని విపరీతంగా ప్రశ్నలు వేస్తున్నాను. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, అదేవిధంగా ఏ దివిలో విరిసిన పారిజాతం అంటే మా అమ్మ గుర్తుకొచ్చింది నాకు. మా అమ్మ, మా నాయన, నేను అచ్చంపేటలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు నల్లమల అడవుల్లో చదువుకున్నాను. మా ఇంట్లో మా నాన్న హైదరాబాద్ పోయి అతి కష్టం మీద ఒక ఎర్ర బస్ ఎక్కి అక్కడి నుండి కల్వకుర్తి పోయి, కల్వకుర్తి నుంచి కడతాల పోయి, కడతాల నుండి మరి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి పోయి ఒక కొత్త ఫిలిప్స్ రేడియో తీసుకొచ్చిండు. ఆ రోజు మేము నాన్ వెజ్ వండుకొని పండగ చేసుకుని, అబ్బా మా ఇంటికి ఫిలిప్స్ రేడియో వచ్చిందని. ఆ ఫిలిప్స్ రేడియోలో పొద్దున శ్రీ వెంకటేశ శరణం శరణం ప్రబుద్ధి అనుకుంటేనే ఇంకోటి శ్రీ హనుమాను గురుదేవుని నాయక పలికెను నేను సీతారామ కథ అని ప్రతిరోజు కూడా, మరి ముఖ్యంగా సండే రోజు విపరీతంగా వచ్చేది ఆ పాట. సండేనో మరి సాటర్డేనో నాకు తెలియదు. సో అదేవిధంగా ఈవినింగ్ పూట ఈ పాటలన్నీ వినిపించేవి. సాయంత్రం 6 అయిందంటే వివిధ భారతి, జనరంజని. ఇప్పుడు ఈ పాటలు శరత్ చంద్ర గారు పాడుతుంటే నేను అడుగుతా ఉన్నాను, ఇది ఆరుద్రదేనా, ఇది దాశరథేనా, ఇది దాశరథేనా, ఇది దాశరథేనా అని. అప్పుడు మా తెలుగు టీచర్ మీద నాకు విపరీతంగా కోపం వచ్చింది. ఇప్పుడు ఈ పాటలను వింటుంటే మాకు తెలుగు టీచర్లు ఎవ్వరు కూడా మాకు ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డ మీద పెరిగి తెలంగాణ ప్రశస్తిని దక్షిణ భారతదేశం అంతా కూడా వ్యాపింపజేసిన ఈ గొప్ప కవి దాశరథి గురించి మా తెలుగు టీచర్ ఒక్కరోజు కూడా చెప్పలేదు కదా అని నేను అది కూడా దేశపతి గారికి చెప్పాను. సార్ మీకు తెలియందే ఉన్నది, తెలంగాణ
కవుల గురించి కళాకారుల గురించి ఎన్నడూ మనం తెలుసుకున్నాం. అందుకే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది అని చెప్పి. ఇది వాస్తవం. ఇక మరి కోయి కోటేశ్వరరావు గారు వాళ్ళ అయ్య వాళ్ళ తాత గురించి చెప్తూ వాళ్ళ తాతగారు మరి రేడియోలో వచ్చే పాటల మీద రేడియోతోనే కొట్లాడుకున్నాడు. మిత్రులారా, ఇది మామూలు విషయం కాదు. నేను దీనికి ఒక లాజిక్ చెప్తాను. ఇంతకుముందు సత్తార్బాయి ఒక పాట పాడుతూ ఆ చల్లని సముద్ర గర్భం, అదేవిధంగా ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ అని ఏ ఇయర్లో రాశాడు? 1948లోనా 49లో 1949-50 సంవత్సరంలో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని ఆనాడే దాశరథి గారు రాశారు. నిజంగా నల్లని ఆకాశంలో రాత్రిపూట కనిపించేంటి ఏంటివి? చుక్కలు. ఆ చుక్కలన్నీ సూర్యులు అని ఎంతమందికి తెలుసు చెప్పండి? ఆనాడు ఎంతమంది తెలుసు? ఆ చుక్కలన్నీ సూర్యులు అని ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. మిత్రులారా, ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరు? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ అంత ధనవంతుడు ఎందుకైండు? ఆ కానరాని భాస్కరుల వైపు తన ఉపగ్రహాలను, తన రాకెట్లను, మనం కదా చిచ్చుబుడ్లను, మనం కదా రాకెట్లను దీపావళి నాడు పేల్చినట్టుగా ప్రతిరోజు ఒక రాకెట్ను పేలుస్తూ ఉన్నాడు. అంటే ఒక దేశం గొప్పగా కావాలంటే మనకు కనిపించని భాస్కరుల గురించి ఆలోచించినప్పుడే ఆ సంపద మనకు వస్తుందని 1949లోనే దాశరథి గారు చెప్పారు. కోయి కోటేశ్వరరావు గారు వాళ్ళ తాత గురించి చెప్పారు. ఒక తాత మనవడి మధ్యలో ఉండే సంవాదం గురించి చెప్పారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? తాతలేమో ఓల్డేజ్ హోమ్లో, అవునా? తాతలేమో వృద్ధాశ్రమాల్లో, ఓల్డేజ్ హోమ్లో. మన వాళ్ళు ఎక్కడున్నారు? బెల్ట్ షాప్లో ఓల్డ్ మాంక్ విస్కీ తాగుతున్నారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నేను మొన్న జైళ్లకు అధిపతి అయిన ఒక ఆఫీసర్తో మాట్లాడాను. కోర్టులో పనిచేస్తున్న ఒక మెజిస్ట్రేట్తో మాట్లాడితే ఆయన ఒక ఒళ్ళు గగురు పడిచే విషయం చెప్పాడు. భయం వేసింది నాకైతే. దాదాపుగా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడి జైలుకు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా పేద వర్గాల వాళ్ళే, అందరూ కూడా యువకులే. వాళ్ళందరూ కూడా చావుకు దగ్గరలో ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈరోజు గంజాయి మత్తులో, మద్యం మత్తులో ఎక్కడ పోవాలనో తెలియని పరిస్థితుల్లో యువత ఉన్న ఈ సమయంలో మళ్ళీ దాశరథి కావాలి, మళ్ళీ దాశరథి గురించి చర్చ జరగాలి, మళ్ళీ కవుల గురించి చర్చ జరగాలి, కళాకారుల గురించి చర్చ జరగాలి, సృజనాత్మకత గురించి చర్చలు జరగాలి. మిత్రులారా, మరి రోజు పేగులు మెడకేసుకోవడం, అదేవిధంగా లాగుల్లో తొండలు ఇడుస్తాం, లేకపోతే కొడతాం, బట్టలు కూడా తీస్తాం, ఉరికిచ్చి తంతం, ఈపు విమానం మోగిస్తాం అన్న భాష వింటున్న ఈ సమయంలో మరి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలి. ఒక బ్రేక్ ఇచ్చి మా అందరికీ ఈ సాయంత్రం చాలా చక్కగా ఒక గొప్ప కవిని, ఒక గొప్ప దార్శనికుణ్ణి మరి ఈరోజు మళ్ళీ పరిచయం చేస్తున్నందుకు, మరి అదేవిధంగా ఈ సందర్భంగా మరి పెద్దలు డాక్టర్ దేశపతి శ్రీనివాస్ గారిని, అలాంటి మేధావిని ఇక్కడికి పిలిపించి వనపర్తి ప్రజలకు దాశరథి గారి గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, చివరిగా ఒక్క మాట ఇక్కడున్న పేరెంట్స్కి అందరికీ, దయచేసి మీ పిల్లలను ఒక గంట సేపైనా సెల్ ఫోన్కు దూరంగా పెట్టండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దాశరథి గారు ఆనాడు ఇంత గొప్పగా రాయగలిగిందంటే సెల్ ఫోన్ లేనప్పుడే నల్లని ఆకాశంలో కనిపించని భాస్కర్ల గురించి మాట్లాడగలిగిండు. అంటే తన మేధస్సుకు పదును పెట్టిండు. వారి తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు, వారి టీచర్లకు నా పాదాభివందనాలు. పార్సీ, అరబిక్, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం ఈ 5 భాషలు
నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఇంతకుముందు శరత్ చంద్ర చెప్పిండు, మీకు ఒక మీటర్ ఇస్తే, ఒక ఛందస్సు ఇస్తే, దాని మీద ఒక ట్యూన్ ఇస్తే పాటలు రాయడం మనం అనుకుంటే ఈజీ. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు మనకి ఏమైనా ప్రశ్న వస్తే మనం ఏం చేస్తాం? ఎక్కడ పోతున్నాం? చాట్ జీపీటీకి పోతున్నాం. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో ఇప్పుడు మనకు పాడై ఇంకోటి వచ్చింది గ్రోక్. అవునా? గ్రోక్ చాట్ జీపీటీకి ఒక కవిత రాయి, ఒక పాట రాయి అనే రోజుకి వచ్చినాం మనం ఇవాళ. అవునా కాదా? మరి మనిషి ఏం చేయాలి? చాట్ జీపీటీని అన్ని చేస్తే, గ్రోక్ అన్ని చేస్తే, గ్రోకే పాటలు రాస్తే మరి మనిషి మేధస్సు ఏం కావాలి? మిత్రులారా, మళ్ళీ మన సంపదనంతా కూడా అమెరికాకే ఇస్తున్నాం, మళ్ళీ మన సంపద అంతా కూడా పాశ్చాత్య దేశాలకు ఇస్తున్నాం. అందుకొరకు దయచేసి మీరు మీ పిల్లలకు కనీసం రోజుకో గంటైనా ఈ టెక్నాలజీ దూరంగా పెట్టి, ఆ దేశపతి శ్రీనివాస గారు ఒక బుక్ తీసుకొచ్చారు. అట్లా ఎంతోమంది కవులు, కళాకారులు ఉన్నారు. వాళ్ళను మీ పిల్లలకు పరిచయం చేయించండి, వాళ్ళతో ఒక సెంటెన్స్ రాయించండి, వాళ్ళతో ఒక పాట రాయించండి. నేను మొన్న సిర్పూర్ కాగజ్ నగర్లో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే నేను అక్కడున్న 10 మంది, అయ్యా నాకు టైం లేదు, మీరు ఎవరైనా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రాయండి అని చెప్పి 10 మందిని పిలిపించిన. మీరు నమ్మరు మిత్రులారా, శ్రీయుత గౌరవనీయులైన ఎస్ఐ గారికి అని చెప్పి రాయమని చెప్పిన డిక్టేషన్. శ్రీయుత అంటే శ్రీ స్పేస్ యుత, తర్వాత గౌరవ, తర్వాత స్పేస్ ఇచ్చి నీయులైన, లాకు ఐత్వం ఇవ్వకుండా లైనా లేనా. అంటే ఈరోజు ఎందుకు యువత ఇట్లా అయిపోయిందంటే, మన సెల్ ఫోన్లో టైప్ చేసేటప్పుడు గౌరవనీయులైన వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటో కరెక్షన్ వచ్చేసి కీబోర్డ్లోనే ఇవన్నీ పదాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు యువతకు పెన్నుతో బట్టి రాసే పరిస్థితి లేదు. అక్కడ ఈ ప్రమాదంలో ఉన్నాం. మరి ఇలాంటి గంభీరమైన పరిస్థితుల్లో, భయానక పరిస్థితుల్లో మరి నిరంజన్ రెడ్డి గారు దాశరథి లాంటి గొప్ప కవిని మళ్ళీ మనకు వనపర్తి ప్రజలకు మరి పరిచయం చేస్తున్నారు. సార్, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి తెలంగాణ మళ్ళీ ఒక గొప్ప తెలంగాణ, కేసీఆర్ గారు కలలు కన్న తెలంగాణ మరి గొప్పగా దేశంలోనే కాదు ప్రపంచంలో తెలంగాణ కావాలంటే ప్రతి ఇంట కూడా కవుల గురించి, కళాకారుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇది వాస్తవం చెప్తున్నా. ఒక గొప్ప కంపెనీ నిర్మించాలన్నా నువ్వు ముందు గొప్ప కవి కావాలి, నీ లోపల సృజనాత్మకత ఉండాలి. మా దగ్గర కిరణ్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన టీచరు. నాకు ఒకరోజు ఒక విద్యార్థిని గోపాల్పేట నుంచో ఎక్కడి నుంచో బుద్ధారం నుంచో ఒక విద్యార్థిని తీసుకొచ్చి పరిచయం చేయించాడు. ఆ పిల్లగాడు చూస్తే బుడవకాయ అంటున్నాడు. 9వ తరగతి 3 పుస్తకాలు రాసుకొచ్చిండు, అన్ని కవితలే. నాకు ఫ్యూజ్లో ఎగిరిపోయినాయి. మా ప్రభుత్వ పాఠశాలలో కూడా 9వ తరగతిలోనే 3 కవితా పుస్తకాలు రాసే పిల్లలను తయారు చేసే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు కూడా మనకు కావాల్సిన అవసరం ఉందని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.